ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి టెల్లస్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. డిజిటల్ ఏఐ డేటా సొల్యూషన్స్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ డేటా విశ్లేషకుడిగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వినుకొండ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉంటుంది అనమాట. ఈ యొక్క కంపెనీ 3 వారాల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. 52 మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి లింక్డ్ఇన్ ద్వారా రావడం జరిగింది. రిమోట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియోని ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరు ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలి. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు సంప్రదించగల వ్యక్తులు వచ్చేసరికి స్నేహిత సారిక గారు అనమాట. సో డేటా వ్యాఖ్య నిపుణుడుగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగం గురించి చూసుకుంటే ఆన్లైన్ డేటా అనలిస్ట్ గా మీరైతే వర్క్ చేస్తారో అది కూడా తెలుగులో అనమాట. ఓకేనా. ఉద్యోగ వివరణ చూసుకుంటే మీరు పరిశోధన పట్ల మక్కువ మరియు జాతీయ మరియు స్థానిక భౌగోళిక శాస్త్రంపై మంచి అవగాహన కలిగిన వివరాలపై దృష్టి సారించే వ్యక్తేనా అనేసి అడుగుతుంది అనమాట. సో ఈ ఫ్రీలాన్సర్ అవకాశం మీ సొంత వేగంతో మరియు మీ సొంత ఇంటి సౌకర్యం నుండి పనిచేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ డేటా విశ్లేషకుడి జీవితంలో ఒక రోజు అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ పాత్రలో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఉపయోగించే డిజిటల్ మ్యాప్ల కంటెంట్ మరియు నాణ్యతను పెంచే లక్ష్యంతో మీరు ఒక ప్రాజెక్టు పై పనిచేస్తారనమాట. వెబ్ ఆధారిత వాతావరణంలో పరిశోధన మరియు మూల్యాంకనం పనులను పూర్తి చేయడము, ఉదాహరణకు డేటాను ధృవీకరించడం మరియు పోల్చడం మరియు సమాచారం యొక్క ఔచిత్యాన్ని మరియు ఖచ్చితత్వాన్ని నిర్ణయించడం అనేది మీరు చేస్తారు. ఈ రోజు మాతో చేరండి మరియు ప్రపంచంలో మార్పు తీసుకువస్తున్న డైనమిక్ మరియు వినూత్న బృందంలో భాగం అవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది. టెల్లస్ డిజిటల్ ఏఐ కమ్యూనిటీ అనమాట. ఇక్కడ దాని గురించి కొద్దిగా వివరించడం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే అర్హత మార్గం వచ్చేసరికి ఈ పాత్రకు దరఖాస్తు చేసుకోవడానికి మునుపటి వృత్తిపరమైన అనుభవం అవసరం లేదనమాట. అయితే ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి మీరు ప్రాథమిక అర్హతను పాస్ చేసి ప్రామాణిక అంచనా ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది అనేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇది పార్ట్ టైం దీర్ఘకాలిక ప్రాజెక్ట్ అనమాట. పార్ట్ టైం గా కూడా మీరు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైం కావాలంటే ఫుల్ టైం చేసుకోవచ్చు. మరియు ఈ ఒప్పందంలో అమల్లో ఉన్నప్పుడు మీ పని మా ప్రామాణిక నాణ్యత హామీ తనిఖీలకు లోబడి ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో కనీస అవసరాలు చూసుకుంటే ఇక్కడ తెలుగులో మరియు ఆంగ్లంలో పూర్తి వృత్తి నైపుణ్యం కలిగి ఉండాలన్నమాట మీరు. అలాగే గత 2 సంవత్సరాలుగా భారతదేశంలోనే నివసిస్తున్న వారై ఉండాలి. భారతదేశంలోని ప్రస్తుత మరియు చారిత్రక వ్యాపారం, మీడియా, క్రీడ, వార్తలు, సోషల్ మీడియా మరియు సాంస్కృతిక వ్యవహారాలతో పరిచయం కలిగి ఉంటే దీనికి సరిపోతుంది. అలాగే సెర్చ్ ఇంజన్లు, ఆన్లైన్ మ్యాప్లు మరియు వెబ్సైట్ సమాచారాన్ని ఉపయోగించి మార్గదర్శకాలకు అనుసరించే మరియు ఆన్లైన్ పరిశోధన నిర్వహించే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. మ్యాప్లు, వార్తలు, ఆడియో టాస్కులు మరియు ఔచిత్యాన్ని సహా విభిన్న రకాల టాస్కుల్లో పనిచేయడానికి సౌలభ్యం, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్, అలాగే కంప్యూటర్ మరియు సంబంధిత సాఫ్ట్వేర్కు రోజువారీ యాక్సెస్ అనేది ఉండాలి. ఇక్కడ మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఈ యొక్క మూల్యాంకనం అలాగే సమాన అవకాశం అంటే అన్ని రకాల వర్గాలకి కూడా ఈ యొక్క జాబ్ అనేది ఎలిజిబిలిటీ అనేసి చెప్పడం జరుగుతుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది.
మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒకే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.